హాయ్ ఫ్రెండ్స్, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి ఎంతమంది రైతు కూలీలకు ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించాలో ప్రభుత్వం ఒక అంచనాకు రావటం జరిగింది. అది ఏ విధంగా అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అదే విధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, అది ఏ విధంగా గుర్తిస్తుంది అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ సర్వేనైతే నిర్వహించటం జరిగింది. ఈ కుటుంబ సర్వేలో దాదాపుగా 1,16,00,000 మంది సర్వేలో పాల్గొన్నట్లుగా ప్రభుత్వం తెలపటం జరిగింది. ఇందులో నుంచి దాదాపుగా 70 లక్షల మంది అయితే రైతులు ఉన్నట్లుగా ప్రభుత్వం ఈ సర్వే ద్వారా గుర్తించటం జరిగింది. ఈ 70 లక్షల మంది రైతులు ఉండటం జరిగింది. అదేవిధంగా భూమి లేని వాళ్ళను చూసుకున్నట్లయితే దాదాపుగా 46 లక్షల మంది అయితే భూమి లేని వాళ్ళు ఉన్నట్లుగా ప్రభుత్వం ఈ సర్వే ద్వారా గుర్తించటం జరిగింది. అయితే ఉపాధి హామీ పనికి పోయే వాళ్ళని చూసుకున్నట్లయితే, ఉపాధి కూలీలను చూసుకున్నట్లయితే జాబ్ కార్డు ఆధారంగా ఉపాధి హామీ జాబ్ కార్డు ఆధారంగా 53 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నట్లుగా ప్రభుత్వం సర్వేలోనైతే గుర్తించటం జరిగింది. ఈ 53 లక్షల మంది అందరూ కూడా డైలీ ఉపాధి కూలీకి అయితే పోయే వాళ్ళైతే కాదు. ఇందులో నుంచి రెగ్యులర్గా రోజు ఉపాధి హామీ కూలీకి పోయే వాళ్ళని చూసుకున్నట్లయితే దాదాపుగా 32 లక్షల మంది అయితే రోజు రెగ్యులర్గా ఉపాధి హామీ కూలీ పనికి పోయే వాళ్ళుగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఈ 32 లక్షల మందిలో నుంచి దాదాపుగా మొత్తమే భూమి లేకుండా కేవలం ఉపాధి హామీ పని కానీ కూలీ పనులు కానీ చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వాళ్ళని చూసుకున్నట్లయితే దాదాపుగా 15 లక్షల నుంచి 16 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం ఒక అంచనాకు రావటం జరిగింది. సో అంటే మనకు ఈ సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం అనేది దాదాపుగా 15 నుంచి 16 లక్షల మంది రైతులకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం సంవత్సరానికి రానున్నట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను తెలుసుకుంటాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవటం జరుగుతుంది.